వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. స్వాతంత్రానికి పూర్వం విద్యా కమిషన్లు ప్రాక్టీస్ బిట్స్. హలక్ బందీ పాఠశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1882. ఈ క్రింది వానిలో తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనిని పేర్కొంటారు? హంటర్ కమిషన్. తొలి భారతీయ విద్యా కమిషన్ గా పేరు పొందిన హంటర్ కమిషన్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1882. ఈ క్రింది వానిలో హంటర్ కమిషన్ సిఫారసు కానిది. సి మాత్రమే కాదు, మాధ్యమిక విద్య ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలి అనేది కాదనమాట. ఛాత్రోపాధ్యాయులకు బోధన సూత్రాలు, బోధన అభ్యసనం, పరీక్షలు నిర్వహించాలని సూచించిన విద్యా కమిషన్ హంటర్ కమిషన్. ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలుగా ఉండాలి, దాన్ని 2 భాగాలుగా విభజించాలని పేర్కొన్న విద్యార్థి కమిషన్ వుడ్ కమిషన్. బాలికల విద్యా పర్యవేక్షణ కోసం మహిళా అధికారులచే పర్యవేక్షణ మండలిని ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిషన్ హంటర్ కమిషన్. వలసవాద విద్యా విధాన కాలంలో పాఠ్యపుస్తకాల పరిశోధన కోసం కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1887. భారతీయ విద్యా విధానంలో ఈ కాలం నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. 1887 to 99. 1887 to 99 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. ఎందువలన? అతి భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి విజృంభించడం వలన. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు విద్యలో సమస్యలు చర్చించిన జాతీయ విద్యా సదస్సును 1901లో ఎక్కడ నిర్వహించారు? సిమ్లా. 1902లో నియమించబడ్డ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ కు వీరు నాయకత్వం వహించారు. థామస్ ర్యాలీ. 1904లో లార్డ్ కర్జన్ రూపొందించిన విశ్వవిద్యాలయ చట్టాన్ని గోపాలకృష్ణ గోఖలే క్రింది కారణం వల్ల తీవ్రంగా వ్యతిరేకించాడు. విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచినందుకు. 1906లో ఏ నగరంలో జరిగిన సమావేశంలో జాతీయ కాంగ్రెస్ జాతీయ విద్యా లక్ష్యాల కోసం ఉద్యమించాలని తీర్మానించింది? కలకత్తా. ఈ కాలాన్ని భారత జాతీయ విద్యా ఉద్యమ కాలంగా పేర్కొంటారు. 1905 to 1940. భారత జాతీయ విద్యా ఉద్యమ కాలాన్ని ఎన్ని దశలుగా విభజించారు? 3 దశలుగా. మాకొద్దు ఈ విద్య అనే స్వదేశీ ఉద్యమం ఏ కాలంలో జరిగింది? 1905 to 1911. వీరి కృషి ఫలితంగా 1918లో బొంబాయి మున్సిపాలిటీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ని అమలు చేశారు. విఠల్ భాయ్ పటేల్. ప్రాథమిక విద్యకు గొడ్డలి పెట్టుగా ఈ కింది సమస్యలు మారాయని అర్టాగ్ గుర్తించాడు. వృధా నిలుపుదల. ఏ డికేడ్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఆటోనమీ అని భారతీయ విద్యా చరిత్రలో ఏ కాలాన్ని పిలుస్తారు? 1937 to 1947. నిర్బంధ ప్రాథమిక విద్య కోసం శాసన మండలిలో పోరాడిన జాతీయ నాయకుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. క్రింది వాణిలో గోపాలకృష్ణ గోఖలే తీర్మానంలో లేని దానిని గుర్తించండి. సి మాత్రమే లేదు. విద్యా వ్యయంను పూర్తిగా స్థానిక ప్రభుత్వమే భరించాలనేది లేదు, మిగతావన్నీ ఉన్నాయి. బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలో తొలి నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? 1913. కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా వ్యవహారాల పరిశీలన కోసం షాడ్లర్ కమిషన్ ను ఎప్పుడు నియమించారు? 1917. 10+2+3 విద్యా విధానాన్ని స్వాతంత్రానికి పూర్వం సూచించిన విద్యా కమిషన్ కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. ఈ క్రింది వానిలో కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సిఫారసు కానిది గుర్తించండి. ఈ మాత్రమే కాదు, అందరి బాలికల కోసం పరదా పాఠశాలను ఏర్పాటు చేయాలనేది కాదు, మిగతావన్నీ అయినవి. 1921 సంవత్సరాన్ని భారతీయ విద్యా చరిత్రలో మైలురాయి సంవత్సరంగా పేర్కొంటారు. ఎందువలన? భారతీయ విద్యా బాధ్యత భారతీయ మంత్రులకు అప్పచెప్పారు. కేంద్ర విద్యా సలహా మండలి ఎప్పుడు నెలకొల్పారు? 1921. ఈ క్రింది వాణిలో సైమన్ కమిషన్ కు ఉపసంఘంగా నియమించబడ్డ విద్యా కమిటీని సూచించండి. అర్టాగ్ కమిటీ.